దగ్గు అనేది గాడ్స్ గివెన్ గిఫ్ట్ అని మీకు తెలుసా? కాఫ్ అనేది ఒక ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. ఫారెన్ బాడీస్ పార్టికల్స్ లంగ్స్లోకి వెళ్లకుండా లంగ్స్లో చేరిన ఫ్లెమ్ అనేది బయటికి తీయడానికి, శ్వాస ఫ్రీగా ఆడడానికి కాఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బట్ కొన్ని ఇన్ఫెక్షన్స్లో లంగ్లో ఉండే మెంబ్రెయిన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల నర్వ్ ఎండింగ్స్ ఇరిటేట్ అయ్యి కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది. అలాంటి కాఫ్ని మనం కంట్రోల్ చేయాలి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి 2 రకాలైన కాఫ్ సిరప్స్ ఉంటాయి. ఒకటి కాఫ్ సప్రెసెంట్స్ అంటారు, ఇంకొకటి కాఫ్ ఎక్స్పెక్టరెంట్స్ అంటారు. ఎస్పెషల్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫారింజైటిస్ ఇలాంటి కండిషన్స్లో డ్రై ఇరిటెంట్ కాఫ్ ఉంటుంది. ఈ కండిషన్స్లో మాత్రమే కాఫ్ సప్రెసెంట్స్ వాడాలి, అంటే కోడిన్, ఫ్లోర్ఫినార్మిన్ ఇలాంటి మందులు. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే నిమోనియా, బ్రాంకైటిస్ వీటిల్లో ఎక్సెస్గా ఫ్లెమ్ తయారవుతుంది. దాన్ని బయటికి తీయడం కోసం దగ్గుతారు. వీళ్ళలో కాఫ్ ఎక్స్పెక్టరెంట్స్ అనే మందులు వాడతారు, ఎస్పెషల్లీ ఆంబ్రాక్సిల్ ఇలాంటి మందులు. ఈ ఎక్స్పెక్టరెంట్స్ అనేవి దగ్గుని ఆపవు, ఫ్లెమ్ని పల్చబరుస్తుంది. దాని ద్వారా కాఫ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అప్పుడప్పుడు దగ్గు వస్తుంటే అదేమీ పెద్ద జబ్బు కాదు. మీ లంగ్స్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడం కోసం చేస్తున్న మెకానిజం.